చేసుకుందాం. మన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్‌లో నుంచి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 50వ వచనం నుంచి చదువుకుందాం. సహోదరులారా, నేను చెప్పునదేమనగా, రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు, క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు. ఇదిగో, మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక్క రెప్పపాటున కడబోర మ్రోగగానే మనమందరం మార్పు పొందుదుము. బోర మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. మనము మార్పు పొందుతాము. చాలా మంచి ప్రార్థన చేస్తున్నాం. కళ్ళు మూసుకుందాం. ఈ రాత్రికాలం దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడలాగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, జీవాధిపతి అయిన దేవా, జీవము కలిగిన దేవా, పరిశుద్ధుడా, మీ శ్రేష్టమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లించుకున్నాం ప్రభువా. ఇంతవరకు నైనా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి కాపాడి రక్షించి మీ రెక్కల చాటును భద్రపరిచిన ఆయన మంచి ఆరోగ్యాలు ఇచ్చి మరోసారి మీ సన్నిధిలో మీ నామాన్ని స్తుతించి మహింపరిచే భాగ్యం మాకు ఇచ్చిందేవా. మీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఇది వచ్చిన బిడ్డలందరూ కూడా జ్ఞాపం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి, ఆరోగ్యాలు దయచేయండి. మీ ఆత్మతో మీ వాక్యంతో అందరూ నింపమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఇంకా రావాల్సిన వారు త్వరగా నడిపించమని ప్రార్థన చేస్తున్నాం నాయన. ప్రేమ కలిగిన దేవా, చదవబడిన వాక్యం ద్వారా నాతో మాతో మీరు మాట్లాడి మీ నామాన్ని మీరు మహింపరచుకోమని యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రించడిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డారా, మనం చదువుకున్న ఈ మాటల్లో మనము గడిచిన గురువారము కొన్ని మాటలు ఈ అధ్యాయంలో చదువుకున్నాం. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘంతో యేసు ప్రభు వాళ్ళు కొరింథీ సంఘస్థులు కొంతమంది యేసు ప్రభు తిరిగి లేవలేదు, పునరుద్ధానం లేదు అనే ఆలోచనతో కొంతమంది అనాలోచితంగా దారి తప్పిపోతున్నప్పుడు, మార్గం తప్పిపోతున్నప్పుడు ఈ కొరింథీ సంఘంతో అపోస్తలుడైన పౌలు వాళ్ళని మళ్ళీ సరిచేయటానికి వాళ్ళ హృదయాన్ని మళ్ళీ సరిచేసి ఆత్మీయంగా వాళ్ళు నిలబెట్టాలని ఆలోచనతో యేసు ప్రభువుని గురించి ఆయన తిరిగి లేచాడు, ఈ లోకానికి దిగి వచ్చాడు, మన కోసం మరణించాడు, మన పాపాల నిమిత్తమై చనిపోయి తిరిగి లేచాడు అని వాళ్ళకి చెప్పినట్టుగా గడిచిన గురువారం మనము ఆ వాక్యం ధ్యానం చేసుకున్నాం. అది కంటిన్యూ చేస్తూ పౌలు ఇంకా వారితో కొన్ని విషయాలు వాళ్ళకి అర్థమయ్యే విధంగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన యేసు ప్రభు లోకానికి దిగి వచ్చాడు, తిరిగి లేచాడు అనే దానికి కొన్ని సూచనలు, కొన్ని ఉపమానం రీతిగా అర్థమయ్యే విధంగా వాళ్ళతో మాట్లాడుతూ వస్తున్నాడు. అలా మాట్లాడుతూ వస్తూ కొన్ని విషయాలు నేను చదువుతాను. 35వ వచనం చూసినట్టయితే, అయితే మృతులు ఎలాగూ లేతురు, వారు ఎట్టి శరీరముతో వత్తురని ఒకడు అడుగును. ఓ అవివేకి, నీవు విత్తునది చచ్చితేనే కానీ బ్రతికింపబడదు కదా. నువ్వు విత్తున దానిని చూడగా అది గోధుమ గింజ అయినా సరే, మరి ఏ గింజ అయినా సరే, వట్టి గింజనే విత్తుతున్నావు కానీ పొట్టబోవు శరీరం విత్తటం లేదు. అయితే దేవుడే తన చిత్త ప్రకారం నీవు విత్తిన దానికి శరీరం ఇస్తున్నాడు, మరియు ప్రతి విత్తనముకు దాని శరీరం ఇస్తున్నాడు అని ఇక్కడ మాట్లాడుతూ, ఏదైనా ఒక విత్తనము, అది ఎండిపోయిన విత్తనమే, చచ్చిపోయిన విత్తనాన్ని వేస్తారు. అది పచ్చి విత్తనం వేయరు కాదు. ఏదైనా చచ్చిపోయిన విత్తనం వేసి అది భూమిలో వేసిన తర్వాత అది ఇంకా చనిపోవాలి. అది ఫలించాలంటే అది చనిపోవాలి. అది చనిపోయిన తర్వాత అప్పుడు అది ఫలించింది. అది మనం వేసే విత్తనం ఒకేసారి చెట్టు వేయం కదా, విత్తనం వేస్తాం. విత్తనం వేసిన తర్వాత దేవుడు దాన్ని ఫలింపజేసి ఒక చెట్టు రూపంలో దాన్ని దేవుడు చేస్తాడు. దేవుడే అన్ని చేస్తూ ఉంటాడు. కాబట్టి మనం వేసేది చెట్టు వేయం కాబట్టి ఆ విత్తనం పుట్టబోవి శరీరము దేవుడే దాన్ని కలుగు చేస్తాడు అని మనం వేసినట్టే ఉండదు, దానికి ఏదో వేరొక రూపం వస్తుంది అన్నట్టు మాట్లాడుతున్నాడు. అలాగే మాట్లాడుతూ ఈ భూలోకంలో ఉన్న వస్తువుల రూపం వేరు, ఆకాశంలో ఉన్న వస్తువుల రూపం వేరు, సూర్యుడి మహిమ వేరు, చంద్రుడి మహిమ వేరు అని ఈ విధంగా మాట్లాడుతూ వస్తూ, అలాగే ఈ లోక సంబంధించిన శరీరం వేరు, ఆత్మ సంబంధించిన శరీరం వేరుగా ఉంటుంది. కాబట్టి యేసు ప్రభు ఈ లోక సంబంధించిన వాడు కాదు, కానీ
పరలోక సంబంధించిన వాడు యేసు ప్రభు, ఈ లోక సంబంధించిన వాడు ఆదాము శరీర సంబంధి కాబట్టి అలాగ మనం ఉన్నాము. మనము అలాగే శరీర సంబంధులుగా ఉన్నాం కాబట్టి పరలోకం నుండి దిగి వచ్చిన యేసు ప్రభు దిగి వచ్చాడు కాబట్టి మనము ఆయన వలె మారిపోవాలి, యేసు ప్రభు వలె. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అంటే యేసు ప్రభు ఎలా పరలోక సంబంధిగా ఉన్నాడో మనం కూడా పరలోక సంబంధులుగా మారిపోవాలి అనే విధంగా పౌలు మాట్లాడుతూ కొరింథీ సంఘంతో మాట్లాడుతూ అర్థమయ్యే విధంగా మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. అలాగే ఈ లోకం సంబంధించిన శరీరం ఉంది, లేకపోతే ఈ ప్రకృతికి సంబంధించిన శరీరం ఉంది, ఆత్మ సంబంధించిన శరీరం కూడా ఉంది అని మాట్లాడుతూ, కాబట్టి యేసు ప్రభు ఈ లోకానికి దిగి వచ్చాడు మన కోసం. ఆయన ఆత్మ సంబంధించిన శరీరం కలిగిన వాడు. లేకపోతే ఆదాము వల్ల మనం జన్మించాం కాబట్టి ఆదాము ఈ లోకం సంబంధించిన మట్టి శరీరం కలిగిన వాడు కాబట్టి మనం కూడా మట్టి లాంటి వారమే. కాబట్టి ఈ లోకంలో మనము ఈ మట్టి అనేది, ఈ శరీరం అనేది మరణిస్తేనే కానీ దానికి వేరొక రూపం రాదు అని మాట్లాడుతున్నాడు. అంటే మనం ఈ లోకంలో ఒక మనిషి చనిపోయిన తర్వాత వాళ్ళకి వేరొక రూపం రావాలంటే చనిపోయి తిరిగి లేచిన తర్వాత వేరొక రూపం వచ్చిద్ది అని మాట్లాడుతూ యేసు ప్రభుని గురించి కొన్ని విషయాలు అక్కడ మాట్లాడుతున్నాడు. గమనించినట్టు మనం చదువుకున్న ఈ మాటలు ఏమిటంటే, అది కాబట్టి సహోదరులారా నేను చెప్పేది ఏమిటంటే, రక్త మాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకున్న నేరవు కాబట్టి అక్షయతను స్వతంత్రించుకున్నదు. ఇదిగో మీకు మరణం తెలుపుచున్నాను, మనం అందరం కూడా నిద్రించము కానీ నిమిషములో ఒక రెప్పపాటున కడబోరం రోగగానే మనం అందరూ మార్పు చెందుతాం. కడబోరం రోగిద్ది ఒక రోజున యేసుప్రభు రాకడ దినం వచ్చేటప్పుడు కడబోరం రోగిద్ది మోగినప్పుడు మనం అందరూ మార్పు చెందుతూ ఉంటున్నాడు. అంటే ఈ లోకంలో ఉన్న మనం నిలిచి ఉన్న మనం కావచ్చు, చనిపోయి దేవుడు ఎరిగిన చనిపోయిన వారు కావచ్చు, ఒక్కసారిగా అందరూ మార్పు చెందుతాం. ఈ శరీరం మారిపోయింది. మనం ఎలాగ ఒకవేళ దేవుడు ఈ సమయంలో దిగి వచ్చాడు అనుకుందాం. ఈ సమయంలో దేవుని రాకడ వచ్చినప్పుడు మనం రక్షణ పొందిన మనము ఈ విధంగానే మనము మార్పు చెందుతాం. మన శరీరం మారిపోయేది ఒక్కసారిగా ఈ పాప శరీరం పోయి మహిమ శరీరంతో మనం నింపబడతాం. అలాగే మహిమ శరీరంతో యేసు ప్రభుని ఎదుర్కొంటాం పోయి. అలాగే ఎవరైతే చనిపోతారో సమాధుల్లో ఉన్నారు దేవుని ఎరిగిన వాళ్ళు కూడా లేచి సమాధుల నుంచి లేచి మహిమ శరీరాలతో దేవుడిని ఎదుర్కొంటారు. అంటే ఈ దేవుడు ఇక్కడ అపోస్తలుడైన పౌలు వాళ్ళతో మాట్లాడుతూ, కాబట్టి పునరుద్ధానం అనేది ఉంది, యేసు ప్రభు తిరిగి లేచాడు కాబట్టి మనము కూడా ఒకరోజు తిరిగి లేస్తాము అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈరోజు మనతో కూడా దేవుడు మాట్లాడుతున్న మాట అంటే, యేసు ప్రభు లోకానికి దిగి వచ్చి తిరిగి లేచాడు మన కోసం, మన పాపాల కోసం వచ్చాడు, మన పాపాల కోసం మరణించాడు, మన పాపాల కోసం తిరిగి లేచి మనల్ని ఆయన రాజ్యంలో చేర్చుకోవడానికి విజ్ఞాపనం చేస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ మనం గమనించిన మాట ఏమిటంటే, క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉంది, మర్చిమైపోయే ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడిను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. దేవుని స్తోత్రించనిద్దాం. హల్లెలూయా. అంటే మరణము మృంగివేయబడుతుంది. మరణం అంటే ఏమిటి? మరణం అంటే పాపం అనే ముళ్ళది. మరణం అంటే అది ఒక మనిషికి పెట్టిన ముళ్ళది. ఆ మరణం అనే ముళ్ళు ఎలాగొచ్చిందయ్యా అంటే, అది ఒక మనుష్యుని ద్వారా ఈ లోకంలో ప్రవేశించింది. అది మనం చూస్తే 15వ అధ్యాయంలోని మనం 21వ వచనం మనం చూసినట్టయితే, మనుష్యుని ద్వారా మరణము వచ్చింది కనుక మనుష్యుని ద్వారానే మృతులు పునరుద్ధానము కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుచున్నారో అలాగునే క్రీస్తునందు అందరూ బ్రతికించబడతారు. దేవుని స్తోత్రించనిద్దాం. హల్లెలూయా. ఈ లోకంలోకి మరణం అనేది ఎలా వచ్చింది అంటే, ఆదాము చేసిన పాపం వల్ల వచ్చింది. ఆదాము ఏమి చేశాడయ్యా అని ఒక మాట మనం చదివినట్టయితే, ఆదికాండం మనం చూసినట్టయితే, ఆదికాండం 1వ అధ్యాయము 3వ అధ్యాయం 17వ వచనం చదువుదాం. ఆదికాండం 3వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన ఫలవృక్షములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతో నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. అది ముళ్ళ తుప్పలను గచ్చపొదలను నీకు మొలిపించును. పొలములోని పంట తిందువు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారం తిందువు. ఏలయనగా నేల నుండి తీయబడితివి, నువ్వు మన్నే గనుక
తిరిగి మన్నైపోదు అని చెప్పాను. దేవుని స్తోత్రించలేద్దాం. హల్లెలూయా. ఎందుకు దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడంటే, ఆదాము దేవుడి మాట వినలేదు కాబట్టి, ఆదాము భార్య మాట విని తినవద్దన్న పండు తిన్నాడు కాబట్టి, ఆయనకి మరణం అనేది సంక్రమించింది. అంతకుముందు మరణం అనేది లేదు. ఆదాముకు మరణం లేదు, హవ్వకు మరణం లేదు. ఎప్పుడొచ్చిందో మరణం అంటే, వారు పాపము చేస్తున్నప్పుడు మరణం అనేది వచ్చింది. దేవుని మాట వినకుండా ఆజ్ఞ వ్యతిరేకించినప్పుడు, ఆజ్ఞ పాటించనప్పుడు ఆ పాపం అనేది వాళ్ళ మీదకి వచ్చినట్టుగా, కాబట్టి వాళ్ళు శపించబడ్డారు. ఏమంటున్నాడు ఆదాముని, నువ్వు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారం తింటావు నువ్వు. ఏలయనగా నేల నుంచి నువ్వు తీయబడ్డావు కాబట్టి, నువ్వు మన్ను కాబట్టి తిరిగి మన్నైపోతావు నువ్వు అంటున్నాడు. నువ్వు మరణించాలి ఏదో ఒక రోజున. మరణం నీ మీద ఏలుబడి చేస్తుంది ఇక అప్పటి నుంచి అని దేవుడు చెప్పినప్పటి నుంచి కూడా మరణం అనేది మనుషుల మీద ఏలుబడి చేస్తూ ఆదాము నుంచి ఆదాము సంతానంకు, ఆ తర్వాత ఆ సంతానం, ఇప్పటి వరకు కూడా మరణం ఎందుకు ఏలుబడి చేస్తుంది మన మీద అంటే, ఆదాము చేసిన పాపం వలన చేసింది. అందుకే అంటున్నాడు, ఒక మనుషుని ద్వారా ఈ లోకంలో పాపం వచ్చింది, అయితే యేసు ప్రభువు ద్వారా ఆ పాపాన్ని కొట్టివేయబడుతుంది అని ఇక్కడ అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘంతో మాట్లాడుతున్నాడు. ఒక మనుషుని ద్వారా ఈ లోకంలో పాపం వచ్చింది కాబట్టి, అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికించబడతారు. ఎందుకు బ్రతికించబడతారు? యేసు ప్రభువు తిరిగి లేచాడు కాబట్టి, ఆ మరణాన్ని జయించాడు కాబట్టి, ఆ మరణం అనే ముళ్ళుని విడిచాడు కాబట్టి, మరణాన్ని మింగిడివేశాడు యేసు ప్రభు శిలువ మీద. దానికి ఇక జయం అనేది లేకుండా విజయము సాధించి దాన్ని ఓడించాడు మరణాన్ని. ఎందుకు ఓడించాడంటే, ఈ లోకంలో మనకు మరణం అనేది లేకుండా చేయటానికి, మనము దేవుని సన్నిధికి నిత్య జీవంలో మనం చేరడానికి, మనకు మరణం లేకుండా చేయడానికి యేసు ప్రభు మరణాన్ని జయించినట్టుగా జయించి ఏమంటున్నాడు ఇక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ, మరణపు ముళ్ళు పాపము, పాపముకున్న బలము ధర్మశాస్త్రమే అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుతున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక అంటున్నాడు. దేవుని స్తోత్రించడిద్దాం. హల్లెలూయా. నీ ముల్లెక్కడ, నీ విజయం ఎక్కడ, మరణాన్ని సవాల్ చేస్తున్నాడు. నువ్వు ఓడిపోయావు కదా, నిన్ను ఓడించాను కదా అని యేసు ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నాడో చూస్తున్నాం మనం. అంటే మరణం అనేది ఏంటి? మరణానికి మరొక పేరు పాపము. ఈరోజు దేవుడు మాట్లాడుకున్న విషయం ఏమిటంటే, యేసు ప్రభు తిరిగి లేచాడు, యేసు ప్రభు మరణించి తిరిగి లేచాడు. ఎందుకు తిరిగి లేచాడు? కొరింథీ సంఘంతో మాట్లాడుతూ అంటున్నాడు, అర్థం ఏ విధంగా మాట్లాడుతూ అంటున్నాడు, మీ పాపముల నిమిత్తం, మీ దోషముల నిమిత్తము ఆయన చనిపోవలసి వచ్చింది, తిరిగి లేవాల్సి వచ్చింది. కాబట్టి ఆయన తిరిగి లేచాడు, మీకోసం తిరిగి లేచాడు అని మాట్లాడుతున్నాడు. ఎందుకు తిరిగి లేచాడు? మన పాపముల నిమిత్తము. అంటే ఈరోజు దేవుడు మనతో కూడా మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, మన పాపముల నిమిత్తం, మనం చేసిన పాపముల చేత, అపరాధముల చేత, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం చూసినట్టయితే, మన పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వారుగా మనం ఉన్నప్పుడంట, క్రీస్తుతో కూడా దేవుడు మనల్ని బ్రతికించాడు అని వాక్యం రాయబడింది. మన పాపముల చేత, అపరాధముల చేత చనిపోయిన వారిగా ఉన్నాం, మరణించిన వారిగా ఉన్నాం. మరణించిన మనల్ని దేవుడు బ్రతికించడానికి యేసు ప్రభువుని తిరిగి లేపాడు. అలాగే మనం కూడా ఒకరోజు ఆయనతో పాటు తిరిగి లేవాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎలా తిరిగి లేవాలంటే, మన పాపములు ఒప్పుకొని, మన పశ్చాత్తాపడి, మన మారు మనసు పొంది తిరిగి బాప్తిస్మం పొందినట్టయితే ఆయనతో పాటు తిరిగి మనం కూడా లేస్తాము అని దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే మనం తిరిగి లేవాలి. లేచిన తర్వాత చాలా మంది తిరిగి లేచాం అనుకుందాం. బాప్తిస్మం పొందాం కాబట్టి ఆయనతో పాటు తిరిగి లేచాం అనుకుందాం. లేచాం కానీ ఇక్కడ ఎందుకు వీరు కూడా తిరిగి లేచారు కదా, కొరింథీ సంఘం కూడా తిరిగి లేచారు. వాళ్ళు కూడా రక్షణ పొందిన వాళ్ళతో దేవుడు మాట్లాడుతున్న పౌలు కూడా తిరిగి లేచిన తర్వాత వాళ్ళు అనుమానంగా ఉన్నారు, అపనమ్మకంగా ఉన్నారు, అల్పవిశ్వాసులుగా ఉన్నారు, నామకార్థ క్రైస్తవులుగా అయిపోయారు. కాబట్టి మీరు మీరు మీ విశ్వాసం దృఢంగా ఉంచుకోండి. మనం కింద చదివినట్టయితే 58వ వచనంలో, కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదనిరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండు అని దేవుని వాక్యం రాయబడి. దేవుని స్తోత్రించనిద్దాం. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతుంటే, మీ ప్రయాస ప్రభువునందు వ్యర్థం కాకూడదు. ఎందుకంటే మీరు మొదటి నుంచి దేవుని ఎరిగిన వారే, దేవుని ఎరిగిన వారు రక్షణ పొందారు. ఎన్నో ఘనమైన కార్యాలు మీ ద్వారా దేవుడు జరిగించాడు. ఇంత జరిగిన తర్వాత మీ విశ్వాసం ఎక్కడ వ్యర్థం చేసుకోవద్దు. మీరు మీ ఆత్మీయ జీవితాన్ని వ్యర్థం చేసుకోవద్దు. మీరు స్థిరముగా ఉండండి, కదలని వారిగా ఉండండి. మీ విశ్వాసంలో మీరు కదలని వారిగా ఉండాలి. ఈ విశ్వాసం మీరు గట్టిగా పట్టుకోవాలని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి అలాగ మీరు ఉండండి. మీ ప్రభు కార్యాభివృద్ధి ఎందు ఎప్పటి కూడా ఆసక్తి కలిగి ఉండండి.
మీరు అపనమ్మకంగా అనాలోచితంగా ఉండమాకండి. యేసు ప్రభుని దేవుణ్ణి అనుమానించమాకండి మీరు. ఆయన నిజంగా లేచాడు. నిజంగా మన కోసం ప్రథమ ఫలంగా లేచాడు ఆయన. ఆయన పునరుద్ధానుడే లేచాడు. కాబట్టి మీ ఆలోచన సడలిపోకుండా స్థిరమైన ఆలోచన కలిగి ఉండండి. మీరు ప్రయత్నం ఇంతవరకు పడిన ప్రయాస అంతా కూడా ఎంత ప్రయాసపడ్డారు? ఎందుకు ఈ మాట ప్రయాసపడ్డారు అంటున్నాడంటే, ఈ కొరింథీ సంఘంలో మొట్టమొదటిగా రక్షణ పొందేటప్పుడు ఆ విశ్వాసులు ఎవరు రక్షణ పొందారో, కొరింథీ సంఘం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎన్నో ఇబ్బందుల మధ్య, ఆటంకాల మధ్య రక్షణ పొందారు వాళ్ళు. అనేక మంది వ్యతిరేకులు వచ్చారు. నమ్ముకోవద్దు అంటున్నారు. మనమేమిటి? మన దేవుళ్ళేమిటి? మన గుళ్ళేమిటి? మన పరిస్థితి ఏమిటి? మీరు అక్కడ పోయి ఆయన నమ్ముకునేది ఏదని చాలా వ్యతిరేకత ఉన్నప్పుడు వాళ్ళు నమ్ముకొని దేవుడిని అంగీకరించారు. అంగీకరించుకొని ప్రయాసముతో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొన్ని ఇబ్బందులు ఎదుర్కొని, శ్రమలు ఎదుర్కొని నిలబడ్డారు వాళ్ళు. ఆ నిలబడిన వాళ్ళు ఇప్పుడు మీ అంత ప్రయాసపడిన మీరు ఇప్పుడు ఆ ప్రయాస వ్యర్థం చేసుకోబాకండి. మీ విశ్వాసం స్థిరంగా ఉంచుకోండి. మీరు ఆసక్తి కలిగి ఉన్న దేవుని సన్నిధిలో అని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈరోజు మనతో కూడా దేవుడు మాట్లాడుతున్న మాటలు మనం కూడా స్థిరమైన విశ్వాసంతో, స్థిరమైన ఆసక్తి కలిగి మనము దేవుని సన్నిధిలో కదలని విశ్వాసంతో, కదలకుండా అంటే స్థిరమైన ఒక స్తంభం ఎలాగ స్థిరంగా ఉంటుందో, కదలకుండా ఉంటుందో, ఒక ఈ చర్చిలో ఒక స్తంభం ఉంది, ఈ పిల్లర్ ఉంది, ఎలా ఉంటుంది? కదలదు. అది కదిలితే ఏమైంది? కదిలితే పడిపోతుంది. కాబట్టి అది స్థిరంగా ఎలా ఉంటుందో, కదలకుండా ఎలా ఉంటుందో, ఒక సంఘంలో ఒక మనిషి మనం కూడా కదలకుండా స్థిరంగా ఉండాలి. విశ్వాసంలో ఆధ్యాత్మికంగా మనం కదలకుండా ఉంటే అప్పుడు మనం కూడా ఆయన యందు అభివృద్ధి చెందుతాము అని దేవుడు మాట్లాడుతున్నాడు. మనము దేవుని సన్నిధికి ఎందుకు వస్తున్నామంటే దేవునిలో అభివృద్ధి చెందాలని వస్తున్నాం. దేవుణ్ణి మనం నమ్మాలి, ఆయన హృదయంలో చేర్చుకోవాలి, నేను ఆయనకు లోబడి ఉండాలి, ఆయన యందు నేను కొన్ని కార్యాలు చూడాలి, నా జీవితంలో అద్భుతాలు జరగాలి, లేకపోతే నేను ఆయన కోసం ఉపయోగపడాలి, మొత్తం మీద దేవుని సన్నిధిలో నేను ఎక్కువ గడపాలి అని ఆలోచనతో మనం వస్తున్నాం. ఆయన నమ్మాలి అని, ఆయన ఎంతో గొప్ప దేవుడు నమ్ముతున్నాం. మనం ఆ నమ్మిన మనము అనాలోచితంగా మనం అస్థిరముగా ఇక్కడ మనం ఉండకుండా స్థిరమైన వారిగా మనం ఉండి ఆసక్తి కలిగి ఉండి మనం చూస్తాం కదా, ఆసక్తి కలిగి దేవుని సన్నిధిలో కొంతమంది పరిచయం చేసిన వాళ్ళు ఉంటారు. యెహూ అనే ఒక రాజు ఆయన అంటాడు, యెహోనాదాబు అనే వ్యక్తితో అంటాడు, నాకు దేవుని ఎడల నాకున్న ఆసక్తిని చూస్తావు అంటాడు. చూసే పని రా నాతో పాటు రథం ఎక్కు అంటాడు. రథం ఎక్కిన తర్వాత దేవుని పట్ల ఎలా ఆసక్తి కలిగి ఉన్నాడో అతను చూపిస్తాడు. ఆయన పని ఏం చేయమన్నాడో ఆ పని చేస్తాడు ఆ రాజు. అంటే అంత ఆసక్తి కలిగి ఉండాలి మనం కూడా దేవుని ఎడల విశ్వాసం కలిగి ఉండాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని వెంటనే ఈరోజు దేవుడు ఎందుకు ఈ మాటన్ని మనతో మాట్లాడుతున్నాడు అంటే, మనము కూడా తిరిగి లేచిన దేవుణ్ణి మనం నమ్మి, మనము కూడా ఒక రోజు ఈ పాపం ఎలా జయించి తిరిగి లేచాడు యేసు ప్రభు, మన పాపాన్ని జయించి మన ఈ లోకాన్ని జయించి ఎలా తిరిగి లేచాడో మనము కూడా వాటిని జయించాలి ఈ లోకంలో అని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు జయించాడులే, దేవుడు మనకు మరణం లేకుండా చేశాడులే అని మనం మౌనంగా ఉండాల్సిన పని లేదు. జయించాడు కాబట్టి ఆయన ఒక మాదిరి మనం చూయించెళ్ళాడు. ఆయన సాతాను జయించాడు. ఓ మాదిరి మనం మీరు కూడా ఇలా చేయాలి, మీరు కూడా బాప్తిసం పొందాలి, మీరు కూడా లోకాన్ని జయించాలి, మీరు కూడా పాపాన్ని జయించాలి. సరే యేసుప్రభు జయించాడులే, మనం పాపంలో నిలిచి ఉందామా, ఎప్పుడో చూసుకోవచ్చు అన్న ఆలోచనతో ఉంటే అలా ఉండకూడదు మనం. ఎందుకంటే మనం కూడా లోకాన్ని జయించాలి, మనం కూడా జయించాలి. మనలో ఏమైతే ఇంకా లోక సంబంధించిన ఆలోచనలు, క్రియలు, ఇంకా పాపం అనేది దాగి ఉందో వాటిని మనం జయించి తిరిగి లేవాలి. ప్రస్తుతానికి చాలా మంది కూడా చచ్చిపోయిన వారిగా ఉన్నాం, మరణంలోనే ఉన్నాం. చాలా మంది ఇంకా మరణంలో ఉన్నారంటే ఈ మరణం మనల్ని ఏలుబడి చేస్తుంది. ఇంకా మరణం ఏలుబడి కిందే ఉన్నాం. గమనించినట్టయితే యోబు ఒక మాట అంటాడు. యోబు ఒక మాట అంటే ఏమంటాడంటే, మనం చూద్దాం, ఒక మాట చదువుదామా. యోబు గ్రంథంలో 31వ అధ్యాయము, యోబు గ్రంథం 31వ అధ్యాయము 33వ వచనం చూసినట్టయితే అక్కడ యోబు ఒక మాట అంటాడు. ఆదాము చేసినట్టు నా దోషమును దాచిపెట్టుకొని మహాసమూహమునకు భయపడి కుటుంబముల తిరస్కారమునకు జడిసియు నేను మౌనంగా ఉండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకొని ఎడల పరమున ఉన్న దేవుని దృష్టికి నేను వేషధారిని అవుదును. దేవుని స్తోత్రించలేద్దాం. హల్లెలూయా.
ఇక్కడ యోబు అంటున్నాడు, ఆదాము చేసినట్టు నా దోషాలు నేను దాచిపెట్టుకున్నట్టయితే, జనానికి భయపడి నా పాపం నాలో దాచిపెట్టినట్టయితే, నా హృదయంలో నా రొమ్ములో నా పాపం అలాగే ఉంచుకుంటే, దేవుని దృష్టి నేను వేషధారణ అయిపోతాను అని ఇక్కడ మాట్లాడుతున్నాడు. పరమనున్న దేవుని దృష్టి నేను వేషధారిగా మారిపోతాను. ఎందుకంటే నా పాపని అంటే ఇక్కడ ఏమంటున్నాడు యోబు, ఏమంటున్నాడు, నేను పాపం చేసిన వాడినే, నేను కూడా పాపంలో ఉన్నవాడినే, కాబట్టి నేను ఒప్పుకున్నాను, నేను దాచిపెట్టుకోలేదు పాపాన్ని, నా రొమ్ములో దాన్ని దాచిపెట్టుకొని కప్పుకోలేదు, నేను దాన్ని ఒప్పుకొని విడిచిపెడుతున్నాను. కాబట్టి విడిచిపెట్టకపోతే నేను వేషధారణ అయిపోతాను, విడిచిపెడితే దేవుని బిడ్డగా మారిపోతాను. ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాటలు కూడా మనం కూడా మన అతిక్రమం దాచిపెట్టుకోకుండా వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలని దేవుడు మాట్లాడు. అది కప్పుకోకూడదు కనుక పాపాలు, మన అతిక్రమాలు కప్పుకోకుండా వాటిని విడిచిపెట్టాలి. వాటిని విడిచిపెట్టి యోబు అన్నట్టుగా నేను అక్కడ దాచిపెట్టుకోకుండా దాన్ని విడిచిపెడతాను, విడిచిపెట్టకపోతే నేను వేషధారిగా మారిపోతాను అంటున్నాడు. కాబట్టి అలాంటి వేషధారులుగా ఎక్కడ ఉండే పరిస్థితులు ఎక్కడ మనం ఉండకుండా వాటిని విడిచిపెట్టే విధంగా ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎవరికో భయపడి ఎవరో మేము ఒప్పుకుంటే అంటారేమో, లేకపోతే ఈ పాపం చేశాడా ఇంతకుముందు వీడు, ఇలా చేసిందా అని అనుకుంటారేమో, దాచిపెట్టుకోవాల్సిన అవసరం లేదు. దేవుని దగ్గర ఒప్పుకుంటున్నాం కాబట్టి దేవుడిని పాపాలు క్షమిస్తాడు అని మనం నమ్మాలి. ఎందుకంటే గతంలో చేసిన పాపాలు ఇప్పుడు ఒప్పుకుంటే ఎవరైనా ఏమని అనుకుంటారేమో, వింటారేమో, అలాంటి ఎక్కడ మనం ఆలోచన చేయకూడదు. ఇప్పుడు గతంలో నేను నా జీవితం అంతా కూడా గతం ఎన్ని పాపాలు చేశాం, ఎన్ని దోషాలు చేశాను, నేను నన్ను తీసుకున్నట్టయితే అవన్నీ కూడా దేవుని దగ్గర ఒప్పుకుంటున్నా. భయపడది దాచిపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ప్రతిదీ కూడా దేవుని దగ్గర ఒప్పుకోవాలి. ఇది కూడా దేవుని దగ్గర ఒప్పుకోవాలి. ఏమి దాచిపెట్టుకోకూడదు. దాచిపెట్టుకుంటే మనుషులు చూడకపోయినా దేవుడు చూస్తుంటాడు. దేవుడు చూస్తున్నప్పుడు మన హృదయం పరిశుద్ధంగా ఉండదు దాచిపెట్టుకుంటే. కాబట్టి మనలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా విడిచిపెట్టాలని దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి పాపము ఏలుబడి కింద మనం ఉండకూడదు అని దేవుడు మాట్లాడుతుంది. ఎందుకంటే మనం చూసినట్టయితే ఆది కాండంలోని 4వ అధ్యాయంలో మనం చూసినట్టయితే అక్కడ కయ్యను గురించి మాట్లాడుతూ ఏమంటాడంటే, 7వ వచనం 4:7 చదువుదాం. నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకోవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచి ఉండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దాన్ని ఏలుదువలెను. దేవుని స్తోత్రించలిద్దాం. హల్లెలూయా. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట చూడండి. ఇక్కడ ఈ వ్యక్తి గురించి మాట్లాడుతూ, కయ్యను గురించి మాట్లాడుతూ, నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకోవా, సత్క్రియ చెయ్యని ఎడల వాకిట పాపం పొంచి ఉంది. నీ హృదయం అనే వాకిట్లో పాపం పొంచి ఉంది. ఎందుకంటే నువ్వు సత్క్రియలు చేయలేదు కాబట్టి. సత్క్రియ చేస్తే నీ పాపం నీలో ఉండదు. నువ్వు సత్క్రియ చేయలేదు, నీ ఆలోచన బాగలేదు, నీ క్రియలు బాగలేవు, నీ పద్ధతి బాగలేదు, నీ నడవడిక బాగలేదు, నువ్వు చేస్తే ఎంత కోపంతో, ఎంత రోషంతో, ఉగ్రతతో ఉంటావు నువ్వు, నీ ఆలోచన మంచిది కాదు. కాబట్టి నువ్వు సత్క్రియ చేయలేదు కాబట్టి నీలో పాపం దాగి ఉంది అని ఇక్కడ కయ్యంతో మాట్లాడుతున్నాడు. అదంట నీ ఎడల దానికి వాంఛ కలుగుద్దంట, నువ్వు దాన్ని ఏలుతావు, పాపాన్ని ఏలుతారంట కయ్యను. పాపము ఒక మనిషి మీద వాంఛ కలిగి ఉంటుందంట. అది ఈ మనిషిని ఎలాగ పడేయాలి, ఎలాగ లోపరుచుకోవాలి, ఏమి చేసి ఏమి పెట్టి లోపరుచుకోవాలి నేను అని పాపం అనేది మన మీదకి దాడి చేయడం చూస్తూ ఉంటుంది. పాపం అంటే మరణము. ఆ మరణంలోనే ఇంకా ఉన్నట్టయితే మనము దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవడం నేరమని దేవుడు మాట్లాడుతున్నాడు. అదే ఇక్కడ రాసిబడిన మాటల్లో, రక్త మాంసము దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవు, కానీ మనం మార్పు చెంది దేవుని బిడ్డలుగా మారిపోతే అప్పుడు మనం దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాం. మన శరీరం మారిపోతుంది, మన ఆకారం మారిపోతుంది, మన స్థితి మారిపోతుంది, మన అన్ని సర్వం మారిపోతాయి. కాబట్టి మనం దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటామని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈరోజు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి అనే ఒక ఆలోచనతో మనం ఉన్నాం. మనందరూ కూడా ఎందుకు వచ్చాం దేవుని సందుకంటే దేవుని రాజ్యాన్ని సంపాదించుకోవాలి. ఈ లోకం సంబంధించిన వాటి కోసం కాదు మనం వచ్చే దేవుని సన్నిధికి. ఈ లోకం సంబంధించిన దేవుడు మనకి ఇస్తాడు, ఏది అడిగితే ఇస్తాడు. కానీ మనం ముఖ్యంగా దేవుడిని అడగాల్సింది ఏంటంటే, ప్రభా నీ రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి, నీ బిడ్డగా నేను మారిపోవాలి, నీ బిడ్డగా, నీ కుమార్తెగా, నీ కుమారుడుగా నేను మారిపోవాలి, అది నాకు చాలు ప్రభా అని ఆ మాట దేవుని దగ్గర మనం అడిగితే దేవుడు ఎంతో సంతోషిస్తాడు. నీకు ఏమీ కోరుకోవట్లేదు కదా, నన్నే కోరుకుంటున్నారు కాబట్టి అని ఆయన సర్వం ఆయన మనకి ఇస్తాడు. ఇంక ఏమి అడగలేదో, మనం ఇంక ఏం అడగకపోయినా కానీ దేవుడు మనకి ఇస్తూ ఉంటాడు. మనం ఊహించని ఇస్తాడు దేవుడు. అడిగిన వాటికంటే, ఊహించని వాటన్నిటికంటే ఎక్కువగా ఇస్తాడు దేవుడు. ఆయన
మనం ఏం కోరుకోవాలి? దేవుడినే కోరుకోవాలి. దేవా నువ్వు నాకు చాలు ప్రభా, నువ్వే నాకు చాలయ్యా అని మనం దేవుడిని కోరుకున్నట్టయితే దేవుడు మనకు సర్వం ఇచ్చేవాడు కాబట్టి మనము ఆయన రాజ్యాన్ని కోరుకోవాలి. ఆయన దేవుడు అంటాడు కదా, మీరు మొదట నా రాజ్యాన్ని నా నీతిని మీరు వెదకండి, అప్పుడు మీకు ఏది కావాలో నేను ఇస్తాను అంటాడు. శరీర సంబంధంగా లేకపోతే ఆహారమా లేకపోతే ఈ లోక సంబంధం ఏది కావాలో అది నేను ఇస్తాను మీకు నేను. కానీ మనం ఏ ఆలోచనతో దేవుని సన్నిధికి అనాలోచితంగా ఏదో స్వార్థంగా ఏదో పొందుకొని పోవాలి అని రాకూడదు. కానీ దేవుడు నాకు కావాలని వస్తే మనకు ఆ ఆలోచన చూసి ఆ హృదయాన్ని చూసి మనకు ఏది కావాలో ఎరిగిన దేవుడు ఆయన. మన ఆలోచన ఎరిగిన దేవుడు ఆయన. మనం ఆలోచన చెయ్యక ముందే అని తెలిసిపోతాయి మన ఆలోచనలో. మన కుటుంబ అవసరాన్ని తెలిసిపోతాయి ముందుగానే. మన అక్కలు తెలిసిపోతాయి ముందుగానే ఆయనకి. మన బలహీనతలు తెలిసిపోతాయి ముందుగానే ఆయనకి. అన్నీ తెలిసిన దేవుడు, ఎరిగిన దేవుడు ఆయన. కాబట్టి అవి మనం కోరుకోకుండా దేవుణ్ణి మనం కోరుకున్నట్టయితే, ఎందుకంటే ఆయన మన కోసం పునరుద్ధానం తిరిగి లేచాడు కాబట్టి, ప్రభా నేను కూడా మీతో పునరుద్ధారణగా మేము తిరిగి లేవాలి ప్రభా అని మనము దేవుడిని కోరుకున్నట్టయితే దేవుని రాజ్యంలో మనం స్థానం సంపాదించుకునే విధంగా ఉంటామని, మన ప్రతి అవసరం దేవుడు కూడా తీరుస్తాడు అని దేవుడు మాట్లాడుతున్నాడు. గమనించినట్టయితే యేసు ప్రభు కూడా ఆయన ఈ భూమి మీద శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన కూడా ఎంతో ప్రార్థన చేశారంట. చదువుదాం ఆ మాట కూడా. ఎబి రాసిన పత్రిక మనం చూసినట్టయితే ఎబి రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 7వ వచనం చదువుదాం. 5వ అధ్యాయము 7వ వచనం ఎబి రాసిన పత్రిక చూద్దాం. బైబిల్ అందరం చూద్దాం. శరీరధారి ఉన్న దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడేను. దేవుని స్తోత్రించెలిద్దాం. హల్లెలూయా. ఎవరైనా అంగీకరింపబడిన వాడు ఎవరు? మనిషి కాదు. యేసు ప్రభువుని గురించి రాస్తున్న మాట ఇది. యేసు ప్రభు గురించి ఏం మాట్లాడుతున్నాడు? ఆయన లోకానికి దిగి వచ్చినప్పుడు శరీరధారిగా ఈ లోకంలో సిలువేయబడక ముందు 33 సంవత్సరాలు జీవించాడు భూమి మీద. ఆ 3.5 సంవత్సరాల్లో ఆయన పరిచయం చేసేటప్పుడు ఆయన ఎంత ప్రార్థన చేశాడంటే, శరీరధారి అయిన దినముల్లో మహారోదనముతోను కన్నీళ్లతోను తన్ను మరణం నుంచి రక్షింపగలవానికి ప్రార్థనలంట యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడ్డాడంట. దేవుని స్తోత్రించలేద్దాం. హల్లెలూయా. యాచించేది ఎవరు? యాచించడం అంటే ఏమిటి? మరొక మాట అడుక్కోవటం, బ్రతిమాలుకోవటం. యాచించాడంట, కన్నీళ్లతో రోదనం చేశాడంట యేసు ప్రభు. తండ్రి దగ్గర రోదనం చేసి కన్నీళ్లు గార్చి యాచించి ఎందుకు చేశాడు? మరణం నుంచి నన్ను తప్పించు ప్రభు అని ప్రార్థన చేశాడంట. మరణం నుంచి తప్పించగలిగిన దేవుడు మీరే ప్రభు అని కన్నీళ్లతో ప్రార్థన చేసి భయభక్తులు కలిగి ఉన్నట్టుగా మనం చూస్తున్న వాక్యం. కాబట్టి ఆయన అంగీకరించబడ్డాడు. మనం కూడా అంగీకరించబడాలంటే దేవుని సన్నిధిలో మనం కూడా అలాంటి ప్రార్థన చేసి, ప్రభా ఈ మరణం నన్ను తప్పించు ప్రభా, ఈ మరణం నా మీద ఏలుబడి చేయకూడదు నాయన, దీని నుంచి నన్ను విడిపించు ప్రభా అని మనము దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. ఎందుకంటే మరణము ప్రస్తుతానికి మనం చాలా మంది మరణంలోనే ఉన్నాం కాబట్టి జీవంలోకి ఇంకా రాలేదు. జీవంలోకి రావాలంటే మరణాన్ని మనం జయించాలి. మరణాన్ని జయించాలంటే లోకాన్ని జయించాలి. లోకాన్ని జయించాలంటే ఈ లోకంలో ఏమైతే మనము ఇంకా చెయ్యకూడనివి, వినకూడనివి, మాట్లాడకూడనివి ఏమైతే మనం చేస్తున్నామో, మాట్లాడుతున్నామో, వింటున్నామో, ఏమైతే ఉందో వాటన్నిటిని గురించి మనం తీసివేసుకున్న వాటిని పూర్తిగా విడిచిపెట్టినట్టయితే అప్పుడు దేవుడు మనల్ని కూడా అంగీకరిస్తాడని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆయన చేత మనం అంగీకరించబడాలి. కాబట్టి ఆయన బిడ్డలుగా మనం మార్పు చెందాలంటే అంగీకరించబడాలని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం చూసే దేవుని వాక్యంలో ఒక మాట మనం చదువుకొని ముగించుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. కొన్ని మాటలు చదువుకుందాం. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి, మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతుల్లో నుండి సజీవులు అనుకొని మిమ్ముని మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. చాలు దేవుని స్తోత్రించలేద్దాం. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి మీ శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైనా మీ శరీరమందు
పాపమును ఇంకా ఏలనీయమాకండి. ఇప్పటిదాకా మీరు రక్షణ పొందారు కాబట్టి, ఆ పాపానికి మీకు ఇంకా తావివ్వమాకండి మీరు హృదయంలో. దాన్ని దూరం చేసుకోండి అని మాట్లాడుతూ, ఎందుకంటే మీ అవయవములు దేవునికి సంబంధించినవి కాబట్టి, అవి దుర్నీతి సాధనాలకే మీరు అది ఉపయోగించమాకండి. మనకి గతంలో చెప్పుకున్నాం మనం. మన దేవుని అవయవాలంటే మనం ప్రతి ఒక్కరం కూడా దేవుని అవయవాలు, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరం కూడా. కాబట్టి ఆ అవయవాలని మనం ఏం చేయాలంట, మనలో ఉన్న అవయవాలను కూడా దుర్నీతి సాధనాలుగా ఉపయోగించకుండా, నీతి సాధనాలుగా, దేవునికి ఉపయోగపడే సాధనాలుగా, పరిశుద్ధమైన సాధనాలుగా మనం ఉపయోగించాలి అని ఇక్కడ అపోస్తలుడు పౌలు రోమా సంఘంతో మాట్లాడుతూ అంటున్నాడు. కాబట్టి మనల్ని మనమే సరి చేసుకొని, మృతుల నుంచి మనం లేచామనుకొని, మన దేవుడు మనల్ని రక్షించాడు, మనం లేచాము, ఇంకా దేవుని బిడ్డలుగా మారిపోయాము అనుకొని, మనల్ని మనమే దేవునికి అప్పగించుకోవాలంట. ఇంకెక్కడ నాలో ఇంకా లోపం లేదు, ఇంకా నాలో ఇంకా పాపం అనేది లేదు, నేను వాటిని జయించాను అని మనల్ని మనం సరి చేసుకొని, మనల్ని మనం దేవునికి అప్పగించుకోవాలని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి మన అవయవాలన్నీ కూడా నీతి సాధనాలుగా ఉండాలి కానీ, దుర్నీతి సాధనాలుగా ఉండకూడదు. మన అవయవాలు ఏదైనా సరే, మన ఆలోచన, మన మాటలు, మన చూపు, ఏదైనా అవయవాలనేవి దుర్నీతిగా ఉండకూడదు. నీతి సాధనాలుగా ఉండాలి. కాబట్టి మీరు మరణం, దేవుని రాజ్యంలో దేవుడు మిమ్మల్ని అంగీకరించాలంటే, మనం ఏం చేయాలంటే, మనం ఈ పాపమనే మరణాన్ని మనం జయించాలి. ఇంకా పాపమనే మరణం మన మీద ఏలుబడి చేయడానికి వీలు లేదు. దాన్ని మనం జయించాలి. దాన్ని కొట్టివేయాలి మనం. యేసుప్రభు కొట్టివేశాడు. మనకు ఒక మాదిరి చూయించాడు. కానీ ఈ మాదిరి చూయించాడులే, చాలులే, ఆయన జయించాడులే, మనకు నిత్య జీవం ఉందని అనాలోచితంగా ఉండకూడదు. కానీ మనము కూడా జయించాలని దేవుడు మాట్లాడుతున్నాడు. నేను జయించాను, మీరు కూడా జయించండి. నేను లోకాన్ని జయించాను, మీరు కూడా జయించండి అంటున్నాడు యేసుప్రభు. కాబట్టి మనం జయించి, యేసుప్రభు ఎలాగో సాతాను వాడు తల చితకదొక్కాడు సిలువలో. వాడు ఇంకా మండంతో తిరుగుతూ ఉన్నాడు భూమి మీద. ఈ ప్రాంతం అంతా దేశం అంతా, ప్రపంచం తిరుగుతూ ఉన్నాడు. కానీ మనము కూడా వాడిని జయించాలి, పాపాన్ని, ఈ లోకంలో ఉన్న పాపాన్ని జయించాలి. ఆలోచన చేద్దాం మనం కూడా. ఇంకేం మాలో ఏమున్నాయి? దేవునికి ఇష్టం లేనివి నాలో ఏం దాచుకున్నాను ఇంకా? దేవుడు నన్ను అంగీకరించాలంటే, నేను దేవుని బిడ్డగా, దేవుని కుమార్తెగా, దేవుని కుమారుడుగా నేను మారిపోవాలంటే, నాలో ఇంక ఏమి దుర్నీతి సాధనాలుగా ఉన్నాయి, వాటిని నేను తీసివేసుకోవాలి. వాటిని కడిగి వేసుకొని, నీతి సాధనాలుగా నా హృదయాన్ని పరిశుద్ధపరచుకోవాలి అని ఒక ఆలోచనతో మనము దేవుడు అంగీకరించే విధంగా మనం ఆ పాపాన్ని చేయిద్దాం. పాపం ఇక మన మీద ఏలుబడి చేయడానికి వీల్లేదు. ఇక్కడ అలా యోబు అన్నట్టుగా, నేను దాన్ని అలాగ ఏలుబడి నాలో చేశాను, నా మీద ఏలుబడి చేస్తే నేను వేషధారిగా మారిపోతాను. కాబట్టి నేను ఒప్పుకున్నాను, విడిచిపెట్టాను కాబట్టి నేను వేషధారిని కాదు అని, ఆదాము లాంటి వాడిని కాదు అని నేను అంటున్నాడు. ఆదాముని ఇలా దాచుకోలేదు నేను. ఆదాము దాచిపెట్టుకొని పదసాటికి దాచుకున్నాడు పాపాన్ని. నేను అలా దాచుకుని ఒప్పుకున్నాను నేను అంటున్నాడు. కాబట్టి ఈరోజు మనం దాచుకోకుండా, అతిక్రమం అంటే దేవుని వాక్యం ఉంది కదా, అతిక్రమం దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడని వాక్యం రాయబడింది. కాబట్టి మనం విడిచిపెట్టినట్టయితే కనికరం పొందుతాం, ఆయన అంగీకరించబడతాం ఆయన చేత. ఆయన పరలోక రాజ్యంలో మనము ఒక చోటు సంపాదించుకునే వారిగా ఉంటామని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ మాటన్ని హృదయాల్లో తీసుకుందాం. దేవుని రాజ్యంలో చోటు సంపాదించుకుందాం, మారు మనసు రక్షణ పొందాం, బాప్తీసం పొందాం, దేవుణ్ణి రక్షకునిగా అంగీకరిద్దాం. దేవుడి ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగా. కళ్ళు మూసుకుందాం, అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. దేవా, ఈ రోజునైనా మాతో మాట్లాడింది దేవా, నీకు వందనాలు. అయ్యా, మేము కూడా మారు మనసు రక్షణ పొంది ప్రభా, నీ బిడ్డగా, నీ కుమార్తెగా, నీ కుమారుడుగానైనా ఇగో మారిపోవాలని ప్రభా ఆశపడుతున్నామయ్యా. దుర్నీతి సాధనాలుగా మా అవయవాలు ఉంచుకోకుండా నాయన, నీతి సాధనాలుగా ఉంచుకొని ప్రభా, అయ్యా మమ్మల్ని మేము అప్పగించుకునే విధంగా ప్రభా, మా హృదయాలు సరి చేసుకొని ప్రభా